ఇక రియల్ ఎస్టేట్ రంగంలో 23 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో కొనుగోలుదారుల విశ్వసనీయత, నమ్మకమే పెట్టుబడిగా మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నామని జేబీ ఇన్ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే తమకున్న బ్రాండ్ వాల్యూను దుర్వినియోగం చేస్తూ జేబీ గ్రూప్ పేరిట కొన్ని మోసపూరిత కంపెనీలు చెలామణి అవుతున్నట్లుగా అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. పెద్దంబర్పేటలో జేబీ గ్రూప్ బ్రాంచ్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో మేనేజింగ్ పార్ట్నర్ సిద్ధార్థ రెడ్డి, సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్లతో కలిసి మీడియాకు వివరించారు. ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకొని కొనుగోలు చేయాలని సూచించారు. జేబీ గ్రూప్ బ్రాండ్ పేరిట జరుగుతున్న మోసాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని అనిల్ స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరు కొనుగోలుదారులు నష్టపోయినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. మార్కెట్లో జరుగుతున్న మోసాలకు తమ గ్రూప్స్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మొదటి నుంచి ఈ కంపెనీలో 4 మాత్రమే మేనేజింగ్ పార్ట్నర్లు ఉన్నారని, హైదరాబాద్ కేంద్రంగా 4 కార్యాలయాలు మాత్రమే పనిచేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మార్కెట్లో తమ బ్రాండ్ పేరిట జరుగుతున్న మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమ బ్రాండ్ విలువకు తగ్గించేలా జరుగుతున్న మోసాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 23 ఇయర్స్ పూర్తి చేసుకున్నామండి. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనే మా కంపెనీ 23 సంవత్సరాల క్రితం మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మా ప్రస్థానం ఆల్మోస్ట్ 25,000 మంది కస్టమర్స్, 25 సైట్లు. తెలంగాణలోనే మేము ఒక టాప్, ఇఫ్ నాట్ టాప్ 1, టాప్ 3లో ఉంటాము. మేము విల్లాలు కానీ కాకపోతే ఓపెన్ లేఅవుట్లు బాగా ఫేమస్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది. సో ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే, మార్కెట్లో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అని పేరు పెట్టుకొని చాలా 2-3 ఒక 5 ఎకర్స్ కానీ ఒక 10 ఎకర్స్ కానీ సైట్లు బాగా మార్కెట్లోకి వచ్చి కస్టమర్స్ని మోసం చేస్తున్నాయండి. సో ముందుగా మేము పెద్ద దాన్ని గమనించకుండా అప్పుడప్పుడు మా కస్టమర్స్ కాకుండా వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇట్లా మీ దాంట్లోనే కొనడం అని అనడం, దాని తర్వాత ఇది మాది కాదని మేము చెప్పడం ఇలా జరిగింది. సో అది మెల్లగా ఏంటంటే మాకు కాక కస్టమర్స్కి చాలా హెడేక్ అవుతుంది. చాలామంది మాకు కాల్ చేసి కూడా అడుగుతున్నారు, ఇది మీ కంపెనీనేనా అని అడుగుతున్నారు. ముందుగా జేబీ ఇన్ఫ్రా గ్రూప్ పెట్టి 23 సంవత్సరాలు అవుతుందండి. మనకు దీనికి సంబంధించి ఓన్లీ 4 మాత్రమే దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్లు. దీంట్లో ప్రతాప్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, ఈ 4 మాత్రమే. ఇంతకు మించి దీంట్లో ఎవరు డైరెక్టర్ లేరు. దీనికి సంబంధించి మన ఆఫీసులు ముఖ్యంగా బిఎన్ రెడ్డిలో ఉన్నది, సెరిన్ సిటీకి సంబంధించి బిఎన్ రెడ్డిలో ఉన్నది, నేచర్ వ్యాలీకి సంబంధించి మనకు పెద్దమర్పేటలో ఉన్నది, జేబీ ప్రైడ్కి సంబంధించి మనకు మాదాపూర్లో ఉన్నది, ప్రిస్టిన్ సిటీకి సంబంధించి మనకు అప్పా జంక్షన్లో ఉన్నది. మనకు సంబంధించినవి 4 ఆఫీసులు మాత్రమే. మనకు యాక్టివ్గా ఉన్న సైట్లు మాత్రం ఈరోజు జేబీ సెరిన్ సిటీ, దాని లోపల ఉన్న హిల్ సైడ్ కౌంటీ, మళ్ళీ సెరిన్ రిసార్ట్ అదే రోడ్డు మీద ఉన్నది, ఒకటి ఇబ్రహీంపట్నం దగ్గర జేబీ సెరిన్ సిటీ, జేబీ సెరిన్ రిసార్ట్స్ వచ్చేసి మాల్ దగ్గర, జేబీ నేచర్ వ్యాలీ వచ్చేసి చౌటుపల్ దగ్గర, జేబీ సెరిన్ కౌంటీ వచ్చేసి కొంగర్కలాన్ దగ్గర, జేబీ ప్రైడ్ వచ్చేసి మోమిన్పేట్ దగ్గర, జేబీ ప్రెస్టీన్ సిటీ వచ్చేసి వికారాబాద్ దగ్గర. ఇవి మన దగ్గర ఉన్న యాక్టివ్ సైట్స్, మనం పూర్తి చేసినవి కాక యాక్టివ్ సైట్స్. మార్కెట్లో మన పేరు చెప్పి చాలా కంపెనీలు మోసం చేస్తున్నాయండి. జేబీ అంటే జనబలం అని, జనం బాగుండాలని, జన్మభూమి అని సేమ్ మన ఫాంటే వాడుతూ మార్కెట్లో ప్రొడక్ట్స్ పుష్ చేస్తున్నారు. అది 5 ఎకర్స్ కావచ్చు, 10 ఎకర్స్ కావచ్చు. వాళ్ళ కస్టమర్స్ కాల్ చేసే వరకు నేను కూడా దీంట్లో ఎండీని అని చెప్పి మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మా కస్టమర్కి ఇబ్బంది కలిగినప్పుడు మేము డెఫినెట్లీ రియాక్ట్ అవుతాము. సో దానికి సంబంధించి మేము ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో లోగో ట్రేడ్ మార్క్ మీద కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. కస్టమర్కి క్రియేట్ చేసిన ఫ్రాడ్కి సంబంధించి మేము హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరైతే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది కలగడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫ్రాడ్ అయ్యింది అగేన్స్ట్ కంపెనీ, మాకు డిఫేమ్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఏంటంటే మాకు కస్టమర్కి నష్టమే కాకుండా బ్రాండ్ డిఫేమేషన్ కానీ బ్రాండ్ డైల్యూషన్ కానీ బాగా అవుతుంది. సో సింపుల్గా కస్టమర్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మీరు ఒక ప్లాట్ కానీ ఏదైనా కొనేటప్పుడు జేబీ ఇన్ఫ్రా గ్రూప్లో మీరు ఎప్పుడైనా కొందామని మీరు డిసైడ్ అయిన తర్వాత మన లోగో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అని ఇలా ఉంటుందండి, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, జేబీ అంటే జై బజరంగ్ అంటే హనుమంతుడు అన్నట్టు. హనుమంతుడు కాబట్టే మన లోగో సింధూరం కలర్లో ఉంటుంది. ఇది పెట్టి మనం 23 ఇయర్స్ అవుతుందండి కంపెనీ పెట్టి.
మనము మన ఫస్ట్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ దగ్గర నుంచి వచ్చేసి మనం చాలా మల్టిపుల్ రూట్స్లో మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో కస్టమర్కి ముఖ్య గమనిక ఏంటంటే, మీరు ఎప్పుడైనా జేబీ ఇన్ఫ్రా గ్రూప్లో మీరు ప్లాట్లు కొనదలుచుకుంటే మన ఏజెంట్ రూపంలో ఎగ్జిక్యూటివ్ రూపంలోనో మీరు కలవడం జరిగితే ముందుగా మీరు మన వెబ్సైట్లో చెక్ చేయండి. మన వెబ్సైట్ వచ్చేసి jbinfraprojects.in, jbinfragroup.com, jbinfraprojects.com. ఈ 3 వెబ్సైట్లో మీకు ఎప్పుడైతే మన సైట్ కనిపిస్తుందో, ఏదైతే కొత్త సైట్ మనం లాంచ్ చేసినామో దాంట్లో ఉంటుంది. ఒకవేళ ఇమీడియట్గా మనం ఏదైనా సైట్ లాంచ్ చేసి దాంట్లో లేకపోతే నేను చెప్పిన ఈ 4 ఆఫీస్లో మీకు కాంటాక్ట్ చేస్తే మన జెన్యూన్ సైట్ లేనిది, మన ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు మీకు తెలిసిపోతుంది. లేకపోతే మీరు ఇలానే జేబీ ఇన్ఫ్రా గ్రూప్ పెట్టిన ప్రతి ఒక్క కంపెనీ మనదే అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే మేము మీడియా ముందుకు రాము. ఫర్ ద ఫస్ట్ టైం కస్టమర్స్కి ఇబ్బంది కలగొద్దు, మోసపోతున్నారని మేము మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మార్కెట్లో చాలా దొంగ కంపెనీలు వచ్చినాయండి. మీరు చాలా జాగ్రత్తగా పడాలి. కంపెనీ ఎలాంటిది, దాని హిస్టరీ ఏంటి, దాని మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, ఆ ప్రొడక్ట్ ఏంటి, దానికి ఎల్పి నెంబర్ ఉందా, దాంట్లో డెవలప్మెంట్స్ అవుతున్నాయా లేదా, ఫైనల్ ఎల్పి వస్తుందా, రేరా ఉందా, అది వెబ్సైట్లో మెన్షన్ చేసిర్రా, అన్నీ ఇంపార్టెంట్ అండి. లీగల్ డాక్యుమెంట్ అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్. సో నా కస్టమర్కి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటంటే మీరు కొన్నప్పుడు ఇవన్నీ ఆచి తూచి 1కి 10 సార్లు చెక్ చేసుకొని చేయండి. లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఎల్పి నెంబర్ చెక్ చేసుకోండి, రేరా చెక్ చేసుకోండి. ఇలా దొంగ కంపెనీలు వచ్చేసి వాళ్ళు ఒక 1000-1500 ఏదో మిమ్మల్ని మసిపూసి మాయ చేసి అమ్మడే ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటి కంపెనీకి జేబీ ఇన్ఫ్రా గ్రూప్కి సంబంధం లేదు. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ లోగో ఇది పెట్టి 23 ఇయర్స్ అవుతున్నది. మిగతా మార్కెట్లో చెలామణి అయ్యే జేబీ ఇన్ఫ్రా గ్రూప్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ. జై